టీడీపీ కార్యకర్తలు కష్టకాలంలో ఆర్థిక భరోసాను ప్రమాద బీమా రూపంలో అధిష్టానం అందిస్తోందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గుర్తు చేశారు. నియోజకవర్గ పరిధిలో 100 సభ్యత్వాలు తీసుకుని వివిధ రకాల ప్రమాదంలో మృతి చెందిన 3 కార్యకర్తల కుటుంబాలకు వెల్దుర్తి క్యాంప్ కార్యాలయంలో 5 లక్షల నగదు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ కొమెర దుర్గారావు, టీడీపీ యువ నాయకులు తోట వీరాంజనేయులు, లోయపల్లి హనిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 90 degrees నైరుతిలో 90 degrees నుంచి మళ్ళీ వెనక్కి వచ్చింది. అది రిటర్న్లో బద్దల ముక్కలు అయిపోయింది. పల్నాడు చారిత్రాత్మక సంపదను, ప్రాచీన వైభవాన్ని కాపాడాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చేసిన విజ్ఞప్తి మేర వారు వెంటనే స్పందించి ఈరోజు డిఈ గారిని, ఏఈ గారిని, డిప్యూటీ స్థపతి గారిని మన చారిత్రాత్మకమైన సత్రశాల గ్రామానికి దేవాలయానికి పంపించడం జరిగింది. ఇక్కడ అవసరమైన నిర్మాణాలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా పునర్నిర్మించడం, మన సంస్కృతి చాలా గొప్పది. పల్నాడు అంటే ఫ్యాక్షనిజమే కాదు, ఆదర్శమైన ప్రాంతం. 13వ శతాబ్దంలో చెన్నకేశవ స్వామి దేవాలయం పునరుద్ధరించడం జరిగింది. నిర్మించడం కాదు, పునరుద్ధరించడం జరిగింది. ఆ రోజుల్లోనే అన్ని కులాల వారికి ఆలయ ప్రవేశం చేయించడం జరిగింది. ఆ రోజుల్లోనే బ్రహ్మనాయుడు గారు చాపకూడు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి మరి కుల అంతరాలని పారదోలే ప్రయత్నం చేసిన చరిత్ర ఈ పల్నాడుది. సంపద మనకు ఎంతో గర్వకారణం. వేరెవ్వరికీ లేని చారిత్రాత్మక సంపద మనకుంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవ్వరూ కూడా చారిత్రాత్మక సంపదను ధ్వంసం చేసే వ్యక్తుల వివరాలని ఖచ్చితంగా పోలీస్ శాఖకి అందజేయాల్సిందే మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఆ ఉత్సవాల సందర్భంలో కానీ మిగతా సమయంలో కానీ కొంతకాలం వాళ్ళు కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందో అదే విధంగా ఇక్కడ అలాగే నిదానంపాడు శ్రీలక్ష్మి అమ్మవారి గారి దగ్గర కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం. నిదానంపాడులో మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. అతి త్వరలోనే దాని నిర్మాణానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక చారిత్రాత్మకమైనది, ఒక మాచర్ల చెన్నకేశవ స్వామి దేవాలయం, సత్రశాల దేవాలయం, ఎత్తిపోతలుగా పిలువబడుతున్న ఎత్తి తపోస్థలి, నాగార్జున సాగర్ బౌద్ధిజం, కారంపూడి వీరుల గుడి, నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు, ఈ అన్ని దేవాలయాల్ని కూడా వీలైనంత వరకు ఈ రాబోయే 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేయాలనే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు చెన్నకేశవ స్వామి దేవాలయం అలాగే సత్రశాల ఈశ్వరాలయానికి మరి ఎస్టిమేట్స్ తయారు చేయమని చెప్పేసి ఆదేశాలు రావటం, ఆ పని మీద అధికారులు రావటం జరిగింది.